స్వయంగా వైద్య శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అది. ఇక్కడ మెడికల్ కాలేజీకి అనుసంధానంగా 500 పడకల ఆసుపత్రి ఉంది. నిత్యం 1500 మందికి పైగా ఓపీకి వస్తూ ఉంటారు. కానీ ఆ ఆసుపత్రికి ఇప్పుడు సుస్థి చేసింది. ఇక్కడ పలు రకాల టెస్టులు నిర్వహించేవారు, కానీ ఇప్పుడు ఆ సేవలన్నీ నిలిచిపోయాయి. ఫలితంగా పేదవారు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాల్సిన దుస్థితి. అసలు ఇక్కడ పరీక్షలు నిలిచిపోవడానికి కారణం ఏంటి? సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని టీ డయాగ్నోస్టిక్ హబ్ ని రసాయనాల కొరత వేధిస్తోంది. ఫలితంగా నిత్యం వందలాది మంది రోగులకు చేయాల్సిన కీలక పరీక్షలు నిలిచిపోయాయి. ఈ విషయం తెలియక టీ డయాగ్నోస్టిక్ వచ్చే నిరుపేదల్లో కొందరు ప్రైవేట్ ల్యాబులకు వెళ్లి టెస్టులు చేయించుకుంటున్నారు. మరికొందరు మాత్రం అంత డబ్బులు చెల్లించలేక ఎటువంటి పరీక్షలు చేయించుకోకుండానే తిరిగి ఇంటికి వెళ్లిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జీజీహెచ్, ఎంసీహెచ్లతో పాటు ఏరియా ఆసుపత్రులు, పీసీహెచ్లు, సిహెచ్సిలకు వచ్చే రోగులకు చేసే అన్ని రోగ నిర్ధారణ పరీక్షల కోసం టీ హబ్ పైనే ఆధారపడుతూ ఉన్నాయి. టీ హబ్ కేంద్రంగా నిత్యం 134 రకాల పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ ఇక్కడ రీఏజెంట్స్ కొరత వల్ల రోజుకో పరీక్షకు బ్రేక్ పడుతోంది. రసాయనాల కొరత వల్ల నెల రోజులుగా HbA1 పరీక్షలతో పాటు కీళ్ల నొప్పుల నిర్ధారణకు చేసే RA ఫ్యాక్టర్ పరీక్ష, ఇన్ఫెక్షన్లు, గుండె ఆరోగ్య నిర్ధారణకు చేసే CRP టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పలు కీలక పరీక్షలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇలా 100కు పైగా టెస్టులు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అనేక రకాల రోగాలకు సంబంధించిన పరీక్షలన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడ హాస్పిటల్కి వచ్చే రోగులంతా కూడా ఈ పరీక్షల కోసం ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్లకు వెళ్ళి అక్కడ పరీక్షలు చేసి మళ్ళీ హాస్పిటల్కి వచ్చి చేయించుకుంటున్నారు. దీంతో పేద ప్రజలపైన ఆర్థిక భారం పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే టీ హబ్ లో టెస్టులు ఆగిపోయాయని రోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ మిషన్ ప్రారంభించిన సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలోనే టెస్టులు జరగకపోవడం ఏంటని వారు నిలదీస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల తమపై ఆర్థిక భారం పడుతోందని నిరుపేద రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీ హబ్ లో కొన్ని పరీక్షలు మాత్రమే ఆగిపోయాయని చెబుతున్నారు జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్. రసాయనాల కొరత ఉందని ప్రభుత్వానికి ఇండెంట్ పంపించామని, అవి రాగానే రోగ నిర్ధారణ పరీక్షలు యథావిధిగా సాగుతాయని స్పష్టం చేస్తున్నారు. అన్ని 135 రకాల పరీక్షలు అవుతున్నాయి. దాంట్లో 1-2 HbA1c ఒకటి, సెరమ్ కొలెస్ట్రాల్ ఒకటి, అవి కొంచెం అది కూడా పూర్తిగా ఆపేయలేదు. ఐపీ పేషెంట్లకు చేస్తున్నాము. కొంచెం ఈ మధ్యన ఒక 1-2 డేస్కి కొంచెం ఇబ్బంది అయింది. దానికి సంబంధించిన రియేజెంట్స్ కోసం మా టీ హబ్ హైయర్ అథారిటీస్కి ఆల్రెడీ ఇండెంట్స్ పెట్టినాము. వాళ్ళు కూడా పర్చేజ్ ఆర్డర్, PO అంటాము, PO పర్చేజ్ ఆర్డర్స్ రిలీజ్ అయినాయి. అవి కూడా జిల్లా వ్యాప్తంగా నిత్యం 500కు పైగా శాంపిల్స్ టీ హబ్ కు వచ్చి చేరుతున్నాయి. రసాయనాల కొరత ఉండడంతో ఎలాంటి శాంపిల్స్ పంపించవద్దంటూ జిల్లా వైద్యాధికారులు PHCలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో పేద రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి టీ హబ్ లో రోగ నిర్ధారణ పరీక్షలు యథావిధిగా జరిగేలా చూడాలంటూ కోరుతున్నారు.